అలా బయటకు వచ్చేసాము. మేము కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే బయట ఫుల్ మంచు పడింది, ఇప్పుడంతా తగ్గిపోయింది. ఏంటో అందరూ ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు, అందుకే 2 సార్లు చూపించాను. తిరుమలలో ఎనీ టైం రోడ్లు బిజీగానే ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. పోలీసులు కూడా అక్కడక్కడ ఉంటారు. మేము వచ్చేటప్పుడు మెట్లు ఎక్కొచ్చాము కాబట్టి ఇప్పుడు కార్లో వెళ్తున్నాం. తిరుమల అయితే ఇంత అందంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. మేము 14 అవర్స్ కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే లంచ్ డిన్నర్ అన్నీ పెట్టారు. ఈవినింగ్ పాలు కూడా ఇచ్చారు. అక్కడ అన్ని అవర్స్ వెయిట్ చేసినా దేవుడిని చూసేటప్పటికి ఒక్క నిమిషంలో మేము పడిన కష్టాలన్నీ తీరిపోయి అనిపించాయి. ఇక్కడ దేవుడిని ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది అందరూ ఎందుకు తిరుమల వెళ్ళాలి అనుకుంటారో అని. బండిలో వెళ్ళడం కన్నా నడుచుకుంటూ వెళ్తేనే చాలా బాగుంటుంది అనుకున్నాను, కానీ 2 చాలా బాగున్నాయి. అలాగే మీరు తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళారో, కంపార్ట్మెంట్లో ఏమేమి చేశారో, ఎలా